మనం చూడొచ్చు మన పాపములు పోవటానికి ఎంతో మంది మేకలను గొర్రెలను ఎట్లను రక్తాన్ని చిందిస్తా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. We can see blood of animals మనం చూడొచ్చు అవి పశువుల రక్తమై ఉన్నది. cannot wash out the sin of mankind. దేవుని లేఖన ప్రకారంగా మేకల యొక్కయు ఎట్ల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. Because there is no life in the blood of animal. ఎందుకనగా పశువుల రక్తములో జీవము లేదు. Because there is no soul for animals. ఎందుకనగా పశువులలో ఆత్మ లేదు. The word of God says, దేవుని వాక్యం చెబుతా ఉంది. the verses of the Holy God says, ఇదిగో దేవుని మాటలు చెబుతా ఉన్నాయి. there is no soul for the animals. పశువులలో ఎటువంటి ఆత్మ లేదు అని దేవుని లేఖనం చెబుతా. That's why God made a plan to send His own Son Jesus Christ into this world. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన నిశ్చయించుకున్నాడు, ఆయన ఏకైక కుమారుడు ఈ భూమి మీదకి రావాలి. It is the only Lamb of the heavenly Lord. అది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల. His blood for the entire mankind. ఆ దేవుని గొర్రె పిల్లే సమస్త మానవాళి పాపము కోసం రక్తము చిందించింది. So as to wash out all the sins of all the mankind. ప్రతి మానవాళి పాపాన్ని తీసివేయడానికి ఆ రక్తము చిందించబడింది. If anyone tonight believe in the shedding of the blood of the Lamb of Jesus Christ, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారు ఆ దేవుని గొర్రె పిల్ల రక్తమును ఎవరైతే నమ్ముతారో మీ పాపములను దేవుడు తొలగించబోతున్నాడు. declares that there is redemption from our sins and transgression. దేవుని లేఖన ప్రకారంగా మన పాపములకు మన అతిక్రమాలకు ఒక విడుదల ఉన్నది. That Lamb died for once in the history. చూడండి, చరిత్రలో ఒకే గొర్రె పిల్ల మనందరి కొరకు చనిపోయింది. గట్టిగా చవలగొట్టి దేవుని నామాన్ని